రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత సుదీర్ఘంగా గ్యాప్ అయితే గనక రిజల్ట్కు ఎన్నికల సంఘం నిర్ణయించింది. మరి ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద స్థానాలపైనే ఏదైతే కుప్పం, పులివెందుల, మంగళగిరి, పిఠాపురం వంటి స్థానాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం చేజారిపోతుందా అనేటటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది. ప్రధానంగా ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయంలో ఇక్కడ కీలకంగా వ్యవహరించినటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి ఆయన టార్గెట్ పెట్టినటువంటి నియోజకవర్గాల్లో కుప్పం ఒకటి. ఈ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఎలాగైనా ఓటమి చెందాలి అనేటటువంటి విధానంతో గత కొంతకాలంగా ఆయన చేస్తున్నటువంటి కసరత్తు ఫలించిందా అంటే అక్కడ దీనిపై పెద్ద విశ్లేషణ జరగాల్సి ఉంది. మరి ఇప్పటికే అక్కడ చూసుకున్నట్టయితే మనం కుప్పంలో ఇప్పటి వరకు 7 సార్లు వరుసగా విజయం సాధించినటువంటి లీడర్ నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన చేయకుండానే, కుప్పంలో అడుగు పెట్టకుండానే ఇప్పటి వరకు 7 సార్లు, అంటే కుప్పంలో అడుగు పెట్టకుండా అంటే ఎలక్షన్కు తాను కాలు మోపి చేయాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ చేయకుండానే, ప్రధానంగా ఈ రోజుల్లో ఎన్నికల నిర్వహణ అంటే మనీ, మందు అనేటటువంటివి అక్కడ కీలకం. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో స్థానికంగా పరిమితి వరకు ఖర్చు అయితే ఏదైతే ధనబలాన్ని చూపించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది కుప్పంలో ఆ పరిస్థితి అయితే కనుక ఇప్పటి వరకు 7 సార్లు తాను గెలిచిన సందర్భాల్లో ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితులు దాపురించలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో అందుకు విరుద్ధంగా నారా చంద్రబాబు నాయుడు దాదాపుగా 4-5 సార్లు పర్యటించడం అయితేనేమి, అక్కడ ఏదైతే పార్టీకి కావాల్సినటువంటి వెసులుబాట్లు చూడటానికైతేనేమి, తాను తరచుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి వేళ ఆయనే మళ్ళీ స్వయంగా మళ్ళీ నియోజకవర్గంలో పర్యటించటం అంటే దీన్ని బట్టి చూస్తే నారా చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గంలో జాగ్రత్త పడుతున్నాడు అనేటటువంటి భావన అయితే కనుక అందరిలో కలుగుతుంది. అంతేకాకుండా ఈసారి పరిస్థితులు విభేదించేటటువంటి అవకాశం ఉందని పసిగట్టారో ఏమో కానీ నారా చంద్రబాబు నాయుడు తొలి నుంచి కూడా ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ తన సతీమణి నారా భువనేశ్వర్ని అక్కడ ఉంచడం జరిగింది. అక్కడ ఉండటమే కాకుండా ఆమె అన్ని తన నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో కుప్పం మున్సిపాలిటీ, కుప్పం మండలం, అలాగే రామకుప్పం, గూడుపల్లె, శాంతిపురం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ 4 మండలాల్లో తాను విస్తృతంగా పర్యటించడమే కాకుండా మహిళలతో ప్రధానంగా మమేకమై సభలు, సమావేశాలు, పిచ్చా పార్టీలు, అలాగే వర్క్ సెంటర్స్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళని ఉత్తేజపరచడం, ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చినటువంటి సామాజిక సమీకరణాలు ఒకవైపు ఉంటే, అంతకు మించి మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమలు చేస్తున్నటువంటి రాజకీయ వ్యూహాలు కుప్పం నియోజకవర్గంలో ఎటువంటి ఫలితాలను రాబడుతున్నాయో గమనించినటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ కుప్పంలో ఓటమి పాలైతే ఇది అంత ఈజీ కాదు. ఒక నాయకుడు ఓటమి పాలవటం అంటే రాష్ట్రం మొత్తం ఇది ప్రభావం చూపుతుంది. కనీసం ఓటమి దాకా కాదు, కనీసం అటువంటి ఛాయలు కూడా రాకూడదనేటటువంటి ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. అందుకు అనుగుణంగానే అక్కడ చక్రం తిప్పడం జరిగింది. అయినా కూడా ఇంకొక విభిన్నమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ దొంగ ఓట్లు ప్రభావం ఎక్కువగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో కేవలం 33,000 ఓట్ల మెజారిటీ, అంతకుముందు 60,000, 70,000, 50,000 ఆ విధంగా తాను విజయం సాధించినటువంటి ఓట్ల మెజారిటీ గణనీయంగా 2019లో పడిపోయింది. 33,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఆ ఓట్లు కూడా దొంగ ఓట్లు అనేటటువంటిది వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. తెరపైకి తీసుకురావడమే కాదు, ఇక్కడ ఈ దొంగ ఓట్లు అనేటటువంటివి చెప్పిన తర్వాత దాదాపుగా 22,000 ఓట్లు అందులోనే తొలగించడం జరిగింది. ఈ తొలగించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ దొంగ ఓట్లు భారీగా టీడీపీకి గండిపడ్డాయి అనేటటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొన్ని వైసీపీ ఓట్లు కూడా పోయాయి. అయితే గనుక ఇది ఒక ఎత్తు, ఇది ఒక దెబ్బ.
ఒక చంద్రబాబు నాయుడికి తగిలినటువంటి తొలి దెబ్బలో ఈ దొంగ ఓట్ల ప్రభావం. మరి రెండో విషయం కాడికి వస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి కుప్పం వైసీపీ అభ్యర్థిగా కేఆర్జే భరత్ తాను సామాజిక వర్గం బీసీ. తన సామాజిక వర్గం కుప్పంలో 70,000 ఓట్ల వరకు ఉంటాయి. మరి ఈ 70,000 ఓట్లు తనకు అనువుగా ఉండడం, అక్కడ రెడ్డి, ముస్లిం, ఎస్సీ సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి తనకు హింటిచ్చిన విధంగా, అలాగే ఇటువైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు సూచించిన విధంగా 1,00,000 ఓట్లు పైచిలకు కుప్పంలో రాబట్టడమే లక్ష్యంగా పావులు కదపాలి అని వీరిచ్చినటువంటి సూచనను తూచా తప్పకుండా అవలంబిస్తున్నటువంటి కేఆర్జే భరత్ ఇక్కడ అనుకున్నదే అనుకున్నట్టుగా సాధించాడు అనేటటువంటిది మాత్రం ఇక్కడ క్లియర్గా వినిపిస్తుంది. మరి ఇప్పటికే మనం చూసాం, ఏనాడు కూడా గతం 7 విడతలు జరిగిన 7 విజయాల కింద కూడా 7 విజయాల సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడుకి ఎటువంటి అపజయ ఛాయలు తన వైపును చూడలేదు. ఎప్పుడూ కూడా తాను విజయం వైపే ఉన్నటువంటి పరిస్థితి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో తాను ఓటమి చెందుతారు అనేటటువంటి ప్రచారం అసలు ఎందుకు జరుగుతోంది అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నడిపినటువంటి సామాజిక చాతుర్యం ఇక్కడ పనిచేస్తుందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ఇక్కడ సామాజిక వర్గాలు తమకు అనుకున్న సామాజిక వర్గాలు తనకు అండగా నిలిస్తే కనుక తాను అనుకున్న సీట్ల లక్ష్యం నెరవేరటంతో పాటు కుప్పంలో చంద్రబాబు నాయుడికి కోలుకోలేని దెబ్బ తగలటం కూడా ఖాయమే అనేటటువంటిది తాజా భావన. మరి అంతేకాకుండా ఇక్కడ మనం ప్రధానంగా చూస్తాం, ఈ గతంలో కూడా ఎప్పుడూ కూడా ఈ ఓటు సరళిని మనం చూస్తే 89.88% అంటే 2,02,000 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ఇది కూడా అతిపెద్ద పోలింగ్ రికార్డు. ఇక్కడ కుప్పంలో అయితే కనుక చరిత్రను తిరగరాసినటువంటి పరిస్థితి. 89.88% అంటే దాదాపుగా 90% పోలింగ్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పోలింగ్ పర్సంటేజ్ ఏదంటే ఎలక్షనీరింగ్ విరివిగా సమర్థవంతంగా నిర్వహించాం, ప్రతి ఓటర్ను దగ్గరుండి ఓటు వేయించుకున్నాం, దగ్గరుండి ఆ ఓట్లను సమీకరించుకోగలిగాం అనేటటువంటి పరిస్థితుల్లో భరత్ చెప్తున్నటువంటి మాట. అంతేకాకుండా ఐపాక్ ఏదైతే జగన్ నియమించుకున్నటువంటి ఐపాక్ టీం కూడా కుప్పంలో విస్తృతంగా పర్యటించిన మీదట అక్కడ సామాజిక వర్గాలు అనువుగా ఉన్నాయంటవే కాకుండా అలాగే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాయి. అయితే ఇది గత 7 విడతలు అంటే దాదాపుగా 3 దశాబ్దాల కాలంలో ఇటువంటి సామాజిక సమీకరణాలు ఎప్పుడూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మరి ఈసారి విభిన్నంగా సామాజిక ఏదైతే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడం, మరి సామాజిక సమీకరణాలని అనువుగా మోహరించుకోవడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ చాతుర్యం ఇక్కడ పండటం, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ విజయాలపై ఏదైతే చంద్రబాబు నాయుడు ఊహించినంత విజయం అయితే ఉండకపోవచ్చు. అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మోహరించిన సామాజిక సమీకరణం, అలాగే ఇటువైపు భరత్ ఊహించుకున్న విధంగా ఎలక్షనీరింగ్ పటిష్టంగా చేసుకోవడం, ఇది భరత్కు లాభించేటటువంటి అంశాలు. ఇంకొక కీలక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో పర్యటించకపోతే అక్కడ 4 పిఏల ద్వారానే పరిపాలన మొత్తం సాగుతుంది. ఈ 4 పిఏలలోనే వైరుధ్యం ఉండడం, ఈ 4 పిఏలు ఇక్కడ ఆయన పర్సనల్ సెక్రటరీస్ చంద్రబాబు నాయుడు లేకుండా చంద్రబాబు నాయుడు ప్రతినిధులుగా ఇక్కడ రాజకీయాలను అడ్డదారుల్లో నడిపారు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో నాయకుడు లేని అసెంబ్లీ స్థానం ఇదే అనే విధంగా కొంత ప్రచారము జరుగుతోంది. వైసీపీ సోషల్ మీడియా కూడా బాగా విస్తృతమైనటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజలకు మంచి అవగాహనతో ఉన్నారు. మరి ఇవన్నీ కూడా రాజకీయాలు ఎలా పండించాలో ఆ స్థాయిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిగట్టుకొని ఇక్కడ తిష్టవేసి కుప్పంలో చంద్రబాబు నాయుడికి అవకాశం కల్పించకూడదనేటటువంటి లక్ష్యంతో ఇక్కడ పనిచేశారు. మరి ఇవన్నీ కూడా అనుకున్నట్టు పోలింగ్ ముగిసిన తర్వాత రిజల్ట్ రూపంలో బయటికి వస్తే కనుక ఈ కుప్పంలో చంద్రబాబు నాయుడికి కష్టమనే భావన కలుగుతోంది. మరి ఇంతవరకు జరిగినటువంటి కుప్పం ఎన్నికల్లో ఏ రోజు కూడా ఏనాడు కూడా
చంద్రబాబు నాయుడికి వ్యతిరేక పవనాలు వీస్తాయి అనేటటువంటిది వినపడలేదు. అయితే ఈసారి ఆ పరిస్థితిలో ఆ వాతావరణం కనిపిస్తుందంటే మరి ఫలితాలపై ఆ అనుమానం తెలుగుదేశం శ్రేణుల్లోనే కొడుతోంది. మరి 4వ తేదీన ఫలితాల వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.